హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మనం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఈ పోరాటం ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అలాగే ఎవరు స్టార్ట్ చేశారు అని వీడియో, తర్వాత ఎన్ని దశలుగా జరిగింది, దాంట్లో అంటే ఇది 4 దశలుగా జరిగింది. దీంట్లో మొదటి దశ అలాగే రెండవ దశలోని చాకలి ఐలమ్మ ఇన్సిడెంట్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. అవి వెళ్ళి చూసిన తర్వాత ఇవి చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోలో దొడ్డి కొమరయ్య అమరత్వం గురించి డిస్కస్ చేద్దాం. ఈ దొడ్డి కొమరయ్య అమరత్వం అనేది కూడా రెండవ దశలోనే జరిగింది. జనగామ జిల్లా కడవెండి గ్రామంలో కొమరయ్య గారు జన్మించారు. తర్వాత ఈయన ఒక కుర్మ కులానికి చెందినవాడు. నెక్స్ట్ విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి తల్లి జనగమ్మ. సో విష్ణూర్ దేశ్ముఖ్ అంటే ఇది ఒక గడి. ఈ గడి యొక్క యజమాని వచ్చేసి రామచంద్రారెడ్డి. రామచంద్రారెడ్డి గారి తల్లి వచ్చేసి జనకమ్మ. సో ఈ పేరుని గుర్తుపెట్టుకోండి. తర్వాత దొడ్డి కొమరయ్య సోదరుడు దొడ్డి మల్లయ్య. సో కొమరయ్య వాళ్ళ బ్రదర్ వచ్చేసి దొడ్డి మల్లయ్య. ఈయన ఒక ఆంధ్ర మహాసభ కమిటీ సభ్యుడు. ఆంధ్ర మహాసభ కమిటీ ఇక్కడ ఎందుకు ఉంది అని అంటే, ఆంధ్ర మహాసభ అనేది ప్రజలకి సపోర్ట్ చేస్తూ, కమ్యూనిస్టులకి సపోర్ట్ చేస్తూ ఈ దొరల వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అగేనెస్ట్గా, వాళ్ళు చేసే దౌర్జన్యాలకి అగేనెస్ట్గా ఈ కమిటీ అనేది ఉండేది. తర్వాత జానకమ్మకు వ్యతిరేకంగా నాయకులు పోరాటం. ఎందుకు వ్యతిరేకంగా అంటే, జానకమ్మ ప్రజలను దౌర్జన్యం చేసేది, మంచిది కాదు. సో వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకుల్లో మెయిన్గా వచ్చేసి ఎర్రరెడ్డి మోహన్ రెడ్డి, నెక్స్ట్ నల్ల నరసింహులు, వీళ్ళు మెయిన్. నెక్స్ట్ జానకమ్మ గూండాలను పురమాయించింది. ఎందుకు పురమాయించింది అంటే, జానకమ్మకి అగేనెస్ట్గా పోరాటం చేసింది. సో అప్పుడు ఆంధ్ర మహాసభ ప్రధానంగా ఉండి అంటే మెయిన్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపేయమని గూండాలను పంపించింది. నెక్స్ట్ సో గూండాలు ఏం చేశారు, ఆ సంఘం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిపైకి దాడికి వెళ్ళారు, దాడి చేశారు. సో వాళ్ళు దాడి చేశారు కాబట్టి రివెంజ్గా సంఘం కార్యకర్తలు ఏం చేశారంటే, వాళ్ళు ప్రజలతో కలిసి గడిపైకి దాడి చేయడానికి మళ్ళీ వీళ్ళు కూడా వెళ్ళారు. ఫస్ట్ గూండాలు వచ్చారు, తర్వాత రివెంజ్గా సంఘం కార్యకర్తలు అలాగే ప్రజలు కూడా వచ్చారు. దాంట్లో దొడ్డి కొమరయ్య గారు కూడా ఉన్నారు. సో ఈ ప్రజా ఊరేగింపు అంటే గడి పైన దాడికి ఊరేగింపుగా వెళ్ళారు కాబట్టి, ఎప్పుడు వెళ్ళారంటే 1946 జూన్ 4. సో ఈ డేట్ రోజు దాడికి వెళ్ళారు ప్రజలు. సో అట్లా ప్రజలు రివెంజింగ్గా వెళ్ళారు. అప్పుడు గూండాలు ఏం చేశారు, వాళ్ళపై కాల్పులు చేశారు. దాంట్లో దొడ్డి కొమరయ్య వీరమరణం పొందాడు. సో ఏదైతే ప్రజలు దాడికి వెళ్ళారో అప్పుడు గూండాలు కాల్పులు చేయడం వల్ల దొడ్డి కొమరయ్య దాంట్లో చనిపోయాడు. తర్వాత దేశ్ముఖ్ పంట పొలాలను ధ్వంసం చేశారు. దేశ్ముఖ్ ఎవరు, విష్ణూర్ గడి యొక్క రాజు. సో ఈ దేశ్ముఖ్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రజల పొలాలన్నింటినీ నాశనం చేసేసారు. సో అక్కడ తెలంగాణ సాయుధ పోరాటం అనేది, మెయిన్ పోరాటం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత దొడ్డి కొమరయ్య స్టాచ్యూ, దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని మాస్కోలోని రష్యన్స్ అక్కడ పెట్టారనమాట. నెక్స్ట్ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. సో అలా తెలంగాణ పోరాటంలో ఫస్ట్ చనిపోయింది ఎవరంటే దొడ్డి కొమరయ్య గారు. సో ఇది సెకండ్ దశ. దీని తర్వాత థర్డ్ దశ అంటే మూడవ దశ స్టార్ట్ అవుతుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు ఈ సిరీస్ మీకు హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.